ఎడల ప్రార్థనాపూర్వకంగా జీవకరమైనటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, ఘనమైన దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, మమ్మల్ని ప్రేమించారు. ఈ యొక్క పరిశుద్ధ దినమున మీ సన్నిధిలోనికి నడిపించి మీ గొప్ప మాటలతో మమ్మల్ని బలపరచడానికి, ఆత్మీయ స్థితిలో ఫలించేటట్లు చేయటానికి మీరు చూపిన కృపను బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, ఈ సన్నిధిలో ఉన్నటువంటి మేమందరము నీ మాటలు నా ప్రభు అంగీకరించి వాటిలో ఉన్నటువంటి సత్యమును తెలుసుకొని వాటి ప్రకారంగా నడిచే కృప నా ప్రభువా సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డకు, ఈ మాటలు వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించండి. సత్యము ప్రకారము నడిచే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పుల్లారా, ప్రభు యొక్క లేఖనాలు మనతో సూటిగా మాట్లాడేటటువంటి విషయం ఏంటంటే, అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి అని. మరికొద్ది సమయంలో ప్రభు శరీరమును, యవన రక్తమును సేవించబోతున్నటువంటి మనందరితో ప్రభు మాట్లాడునుగాక. కాబట్టి అంతటా అందరూ ఏం పొందాలంటే పిల్లరా, మారు మనసు పొందాలి. పశ్చాత్తాప పడేటటువంటి విధానంలో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును మనము పొంది పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనందరము కూడా అనేక మందిని అదే పరిశుద్ధ జీవితంలో నడిపించేటటువంటి వారిగా ఉండాలి. అంటే మనము ఆత్మీయ స్థితిలో కొనసాగేటప్పుడు పుల్లారా, ఎంతో కొంత భారము ప్రభు మన మీద పెట్టి ఉంటున్నాడు. కాబట్టి ఆ భారముతో కనీసం కొంతలో కొంతైనా మనము రక్షణ సువార్తను ఎదుటి వారికి, అంటే ఇంకా ఇటు అనుభవంలోనికి రాలేనటువంటి వారికి పంచుకోవాలి. ఎలాగైనా సరే పౌలు గారు ఒకానొక సందర్భంలో ఒక మాట అన్నాడు. ఆ మాటని మనము లేఖనాల నుంచి కనుక చూడగలిగినట్లయితే పిల్లారా, ఒకసారి ఆ మాటను మనం చదువుకుందామండి. రోమాపత్రికలో రాయబడినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాటను గనక మనం చూడగలిగినట్లయితే, పౌలు గారు పలికినటువంటి ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం పుల్లరా. 11వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. రోమాపత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పౌలు గారి మాటలను గనక మనం చూడగలిగినట్లయితే పుల్లరా, చూడండి ఏమంటున్నాడు అక్కడ. నేను అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను గనుక ఏ విధమునైనా నా రక్త సంబంధులకు రోషము పుట్టించి, ఏమన్నాడు చూడండి పిల్లలు, వింటున్నారా? ఏ విధమునైనా నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను గణపరచుచున్నాను అంటున్నాడు. ఏ విధము చేతనైనా ఆ రక్త సంబంధులలో ఏమి కలుగు చేయాలంటే రోషము. ఇప్పుడు రక్త సంబంధులోకి ఊరినే రోషాలు వచ్చేస్తున్నాయి చిన్న చిన్న విషయాల్లోనే కదండి. చిన్న స్థలం దగ్గరే రోషం వచ్చింది, నడిచే కావి బాటల దగ్గరే రోషం వచ్చింది. ఏ మాట నచ్చనటువంటి మాట పలికిన రోషాలతో ఉండిపోతున్నారంట. మన చుట్టూ ఉన్న పరిసరాలు గమనించి అలాగే జరుగుతుంది. ఇప్పుడు దినాలన్నీ మారిపోతున్నాయండి. చిన్న మాట అన్న ఎవరు పట్టించుకోవట్లంటే అరే అన్నాళ్ళు ఏమైందిలే అనే ఆలోచన ఉంటుందా. రోషంతో మరలా ఏం చేస్తున్నారంటే అంతే బలంగా ఎదుటి వారి మీద వాళ్ళ యొక్క ప్రదర్శనను చూపిస్తూ ఉన్నారు. అరే పెద్దవాళ్ళు చెప్పారులే అనే ఆలోచన ఎవరు కొంటలేదని.
అయితే పౌలు గారు దానిని బట్టి మాట్లాడతారు ఇక్కడ. ఏ విధము చేతనైనా నా రక్త సంబంధులకు రోషము ఎందుకు పుట్టించాలి అంటే ఆయన చెప్పినటువంటి సమాధానము, రక్షణలోనికి నడిపించడానికి వారిలో రోషం కలగాలి. అది ఏ విధము చేతనైనా. అందుకే నా పరిచయం నేను ఏం చేస్తానంటే ఘనపరుస్తున్నాను అని పౌలు గారు చెప్పినటువంటి మాటను మనం చూడవచ్చు. అంటే పరిచర్య అనేటటువంటిది లేకపోతే మనము లేకపోతే మీరు చెప్పేటటువంటి రక్షణ సువార్త అనేటటువంటిది రోషముతో చేసినట్లయితే కొందరినైనా, దేవునికి మహిమ కలుగునుగాక, కొందరినైనా రక్షించే అవకాశము ప్రభు ఎవరికి ఇచ్చారండి? మనకిచ్చారా లేదా? ఆమేన్. కొందరినైనా రక్షించేటటువంటి మంచి సదా అభిప్రాయమును, ఆ గొప్ప విధానమును ప్రభు ఎవరికి అప్పచెప్పాడంటే మనకే అప్పచెప్పాడు. ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువు ఆ గొప్ప పనిని అప్పచెప్పాడు పిల్లరా. ఎలాగా? కొందరినైనా రక్షించే పని, కొందరినైనా రక్షించే పని. ఎలాగైనా వాళ్ళు రోషాన్ని పుట్టించాలి. పుల్లరా, ఒక గ్రామంలో ఒక బాగా అసభ్య ప్రవర్తన కలిగి ఉన్నటువంటి ఒక మనుషులు ఉన్నారనుకోండి. అతని ఇంటి పక్కనే విశ్వాసం కలిగినటువంటి ఒక మనుషులు నివసిస్తూ ఉన్నారనుకోండి. దురదృష్టవశాత్తు విశ్వాసంలో ఉన్నటువంటి గృహము కొంత ఫైర్ యాక్సిడెంట్ అవి కాలిపోతూ ఉంది అనుకోండి, కాలిపోతూ ఉంది. ఇప్పుడు రక్షించే అవకాశము పక్కన బాగా గ్రామంలో ఉన్నటువంటి ఒక మనుషులు అని చెప్పే కదా, ఏమాత్రం కూడా మంచి మానవత్వం దయ లేనటువంటి మనుషులు పక్కన ఉన్నాడు. రక్షించడానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు రక్షించడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ మనుషుడు పక్కన గృహము ఫైర్ యాక్సిడెంట్ అవి కొంత ఇబ్బంది పడతా ఉన్నటువంటి బిడ్డల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడా, చేయడంటారా? చేస్తాడండి. ఎందుకు బట్టి అతను ఎంత దుర్మార్గుడైనా పక్కనే నివసిస్తున్నారు. ఎంతటి మాట వినకపోయినా పక్కనే నివసిస్తున్నారు కాబట్టి మరి ఎన్నో సంవత్సరాల బంధం అనేటటువంటి, రిలేషన్ అనేటటువంటి రెండు గృహాల మధ్య ఉంటుంది. చూస్తూ ఎవరు కూడా ఎంత కఠిన హృదయులైనా రక్షించడానికి అవకాశం ఉన్నప్పుడు, అరే వారి కాలిపోతే కాలిపోనీలే, ఆ మంటల్లో చనిపోతే చనిపోనీలే, నాకు వచ్చిన బాధ ఏంది, నా గృహానికి ఏం కాలేదు కదా, నా గృహంలో మంటలు రావట్లేదు కదా అని నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు కూడా అటువంటి ఆలోచనతో ఉండరు కదా పిల్లరా. అంటే ఆ మనిషి ఒకవేళ అందరి ద్వారా చెడ్డవాడుగా అని అనిపించుకుంటున్నప్పటికీ కూడా పక్కన కుటుంబము ఫైర్ యాక్సిడెంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, చనిపోవటానికి వారు మరి ఆ పరిస్థితులన్నీ కల్పించబడతా ఉన్నప్పుడు అతను వెళ్ళి కాపాడటానికే ప్రయత్నం చేస్తాడు. మరి ఒక సమాజంలో గౌరవం లేని, మంచి అనేటటువంటి ఏమాత్రం పేరు లేనటువంటి అతనే ఈ లోకంలో ఒక కుటుంబము నశించకుండా ఉండటానికి ఫైర్ యాక్సిడెంట్లో గురి కాకుండా ఎలాగైనా వారిని బయటకు తీసుకోవడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాడు. రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయొచ్చు, అది కూడా ప్రయత్నమే కదా పిల్లారా. పక్కన వారిని కేక వేసి పిలవచ్చు, లేకపోతే మోటార్ ఆన్ చేసి ఏం చేయొచ్చండి, నీళ్ళు పట్టొచ్చు లేదా, వాటర్ కొట్టొచ్చు లేదా అంటే తనకు ఆ సమయంలో ఏమైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన అంతటిని ఉపయోగించి వారిని ఎలాగైనా బయటకు తీసుకొని రావాలి. ఇప్పుడు పౌలు గారి యొక్క ప్రయాసం ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏ విధము చేతనైనను నా రక్త సంబంధులలో రోషమును కలగజేసి వారిలో కొందరినైనా, దేవునికి స్తోత్రం. ఒకరు 100 మంది రాకపోయినా 50 మంది వచ్చిన దేవునికి మహిమే కదండి. ఇప్పుడు వారినైనా కొందరినైనా రక్షించేటటువంటి ఘనమైన పరిచర్యలో
ఎవరు ఉంటున్నారంటే పులారా పౌలు గారు ఉండటాన్ని మనము చూస్తున్నాం. దాని కంటిన్యూషన్ మాట గనక మనం చూడగలిగినట్లయితే పులారా చూద్దాం. ఆ మాటను బట్టి కూడా కొంత మనం చూడగలిగినట్లయితే, వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకుంట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. ఆమేన్. వారిని చేర్చుకున్నట ఏమవుతుందంట? మృతులు సజీవులుగా. అంటే మృతులు అంటే చనిపోయిన వారు అని అర్థం కాదు. ఇక్కడ పాపపు బంధకాలలో ఉండి చనిపోయినటువంటి వారు అని అర్థం. పాపము శాపము అనే స్థితిలో ఉండి చచ్చినటువంటి వారిలో ఉన్నటువంటి వారు ఏమైనట్లంట పుల్లారు? ఇక్కడ సజీవులు అయినట్లే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మృతులను సజీవులుగా చేసేటటువంటి గొప్ప కృప యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నారు. తనను యేసుక్రీస్తు ప్రభువారు మాటల ద్వారా అనేక మంది మృతమైనటువంటి జీవితాలను సజీవంగా చేశాడు. శరీరము కూడా మృతికి వెళ్ళినప్పుడు వారిని కూడా కేక వేసి మరి పిలిచి వారిని కూడా సజీవ లెక్కలో యేసయ్య నిలిపాడు. దేవునికి స్తోత్రం. అంటే చనిపోయిన వారిని కూడా లేవనెత్తేటటువంటి గొప్ప కృప ఎవరికి ఉందంటే యేసయ్యకు ఉంది. పాపపు స్థితిలో ఉన్నటువంటి వారందరికీ కూడా, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారందరికీ కూడా తన మృదువైన మాటలతో, తండ్రి యొద్ద నుంచి వచ్చినటువంటి అధికారముతో, ఆ మాటలతో తన మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది మృతమైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు మాటల ద్వారా మృతులుగా ఉన్నటువంటి వారు ఎలాగ మార్చబడ్డారంటే సజీవులుగా మార్చబడ్డారు. ఆమేన్. కాబట్టి ఇక్కడ అదే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం పుల్లరా. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల, అంటే లోకాన్ని దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకోవటం ఇంకేమైంది? వారిని విసర్జిస్తేనే లోకము దేవునితో సమాధానపరచుట అవుతుంది. అంటే ఒకవేళ గనక వారిని చేర్చుకుంటే, దేవుని సహవాసంలో కనుక వారు రాగలిగినట్లయితే మృతులైన వారందరూ ఏమవుతారంట పుల్లారా? సజీవులైనట్టే కదా. అంటే ఒకవేళ అటువంటి వారిని విసర్జిస్తేనే లేఖనాల్లో రాయబడినటువంటి మాట ఏంటి? లోకము దేవునితో సమాధానపరచడం అవుతుందంట. అంటే ఎంతో కొంతమంది వస్తూ ఉంటారు కాబట్టి అదే వారిని విసర్జించకుండా వారిని గనక పుల్లారా మనం చేర్చుకోగలిగినట్లయితే లేఖనాల్లో చెప్పబడినటువంటి మాట మృతులు, పాపములో మృతులైనటువంటి వారిని సజీవు లెక్కలో నిలిపినట్లు అవుతుంది. కాబట్టి నేను నా పరిచర్యను గణపరుస్తున్నాను. ఎందుకు? ఎలాగైనా రోషము నా బంధువులలో, రక్త సంబంధులలో కలగ చేయాలని. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి పుల్లారా. ఏ రోజైనా మీ బంధువులకు ఒక మాట ఆయన చెప్పారా? నేను యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నానయ్యా, అప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, ప్రత్యేకంగా నెమ్మదికరమైన జీవితాన్ని పొందుతున్నాను, మీరు కూడా అటువంటి నెమ్మదిని చూడాలంటే మీరు కూడా ఈ మార్గంలో నడవండి అని ఎప్పుడైనా చెప్పారండి? చెప్పారు? ఎప్పుడైనా చెప్పారు? చెప్పటం వల్ల ఏదో ఒక రోజున వారిలో ఒక విశ్వాసం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎందుకంటే వినగా వినగా ఏం కలుగుతుంది? విశ్వాసం వచ్చేసింది. వినుట వలన విశ్వాసం అని చెప్తుంది కదండి బైబిల్. వినగా వినగా వారు కూడా ఏదో ఒక దినాన విశ్వాసంతో నీ ప్రవర్తన బట్టి, మన ప్రవర్తన బట్టి, మారిన మన పరిశుద్ధ జీవితాన్ని బట్టి వారు కూడా మృతమైన జీవితం నుంచి సజీవులుగా అయ్యే గొప్ప కృప, వారిని సజీవులుగా చేసే గొప్ప కృప దేవుడు ఎవరికి అనుగ్రహిస్తున్నారంటే ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనకు, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి కూడా. అందుకే లేఖనాలు ఒక శ్రేష్టమైన మాటను చూస్తే యాకోబు రాసినటువంటి పత్రిక పుల్లరా 5వ అధ్యాయము చివరి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చివరి 2 వచనాలు కనుక మనం చూస్తే, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల
పాపిని వాని తప్పు మార్గం నుంచి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఆమేన్. చాలా గొప్ప అర్థం దాగుందండి ఇందులో. ఎంతమందికి చదివితే ఈ మాట అర్థమైందో ఒకసారి చూడండి. ఏమంటున్నాడంటే ఇక్కడ భక్తుడు, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు, ఒక బిడ్డ సత్యం నుంచి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళిస్తే, ఇప్పుడు ఇద్దరు యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారండి. ఒక బిడ్డ సత్యం నుంచి తొలగిపోయాను అని గమనించిన మరొక బిడ్డ ఆ మనిషిని ఏం చేశాడు? మరలా సత్యము వైపునకు మళ్ళించాడు. అరే, నువ్వు ఇప్పుడు వరకు సత్యంలో జీవించావు కదా, నువ్వు సత్యము నుంచి వేరైపోయావు, సత్యం నుంచి బయటకు వచ్చేసావు, యేసు క్రీస్తుకి కొంతకాలం విధేయత ఉండి మరలా వచ్చేసావు, అది ఏమాత్రం పద్ధతి కాదు అని ఈ బిడ్డ చెప్పగానే ఆ మనుషుడు ఏమయ్యాడంట? మళ్ళా ఏదైతే సత్యం నుంచి బయటకు వచ్చేసాడో మళ్ళా అదే సత్యమునకు ఏమయ్యాడంట? మళ్ళించాడు. ఆమేన్. మళ్ళించిన ఎడల అసలు ఏ ఆధిక్యత వస్తుందని బైబిల్ మాట్లాడుతుందంటే, పాపిని వాని తప్పు మార్గం నుంచి మళ్ళించువాడు, అంటే సత్యం చెప్పాడు కదా, వాని తప్పు మార్గం నుంచి మళ్ళించువాడు మరణము నుండి ఈ యొక్క ఆత్మను రక్షించి, దేవునికి స్తోత్రం. మరణం నుంచి ఒక ఆత్మ రక్షించడం అంటే దాని అర్థం ఏంటి? పాతాళము లేదా నరకానికి వెళ్లకుండా ఈ మనుషుడు ఒక ఆత్మను ఏం చేశాడంటండి? రక్షించాడు. ఎందుని బట్టి? సత్య మార్గమును బోధించడాన్ని బట్టి, సత్యమైనటువంటి మాటను చెప్పటాన్ని బట్టి ఈ మనుషుడు చేసిన గొప్ప పని ఏంటంటే పిల్లరా, మరణము నుంచి ఈ యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకోవాలి. అంటే ఆ మనుష్యుడు ఏం తెలుసుకోవాలంటే, ఆ మనిషిని అలాగా తప్పించడం ద్వారా ఈ మనుషుడు ఆ మనుషున్నటువంటి పాపములన్నిటిని కూడా కప్పివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుసుకోగలిగినట్లయితే, నేను తెలుసుకోగలిగినట్లయితే, మీరు తెలుసుకోగలిగినట్లయితే, ఎవరైతే మీ కన్నుల ఎదుటే సత్య మార్గంలో నుంచి తొలగిపోయారో వారిని మళ్ళీ అదే సత్య మార్గంలో నుంచి నడిపిస్తే, మరణము నుంచి మీరు ఎవరిని, ఒక ఆత్మని ఎవరు రక్షించినట్లయితే ఒక ఆత్మను రక్షించినటువంటి గొప్ప పేరును, గొప్ప సాక్ష్యమును మీరు కలిగి ఉంటారండి. పౌలు గారి పరిచర్య అదే, అవునా కదా? మృతులైనటువంటి వారు ఏం చేయాలి? సజీవులుగా. ఎలాగా? ఏ విధము చేతనైనా. ఎంత గృహం కాలిపోయినప్పుడు రకరకాల అనుభవాలు చెప్పాను మీకు. ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తారు, ఒక అనుభవం. మోటార్ ఆన్ చేసి నీళ్లు పడతారు, రెండో అనుభవం. లేకపోతే ఇరుగు పొరుగు వారికి కేక వేసి పిలుస్తారు, మూడో అనుభవం. బకెట్లో ఉన్న నీళ్లుగా ఆ గృహం మీద కొట్టేటటువంటి మరొక అనుభవం. దాని అర్థం ఏ విధము చేతనైనా వారిని ఆ గృహం నుంచి బయటికి తీసుకొని రావాలండి. ఇప్పుడు ప్రభు వారి కృప మీకు ఇచ్చారు. ఏ విధము చేతనైనా సత్యము నుంచి తొలగిపోయిన వారిని, మరణంలో నుండి ఉండిపోయినటువంటి వారు, పాతాళానికి నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా అయిపోతున్నటువంటి వారందరినీ కూడా కాపాడే గొప్ప బాధ్యత, అది బాధ్యత ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధ్యతలు ఎవరికి ఉంటాయంటే, నమ్మకంగా ఉన్నవారు ప్రతి బాధ్యత నెరవేరుస్తారు. వాళ్ళు ప్రతి ఒక్కరికి వారికి బాధ్యతలు ఉంటాయండి. తండ్రి బాధ్యత తండ్రికి ఉంటుంది, తల్లి బాధ్యత తల్లికి ఉంది, సోదరుల బాధ్యత వాళ్ళకు ఉంది, టీచర్ బాధ్యత, రకరకాలుగా వారి బాధ్యతలు ఉన్నాయి. ప్రభు లేఖనం చెప్తా ఉంది, మీ మీద ఒక గొప్ప బాధ్యత ఉంది. మరణము నుండి జీవములోనికి అనేక మందిని మీరు ఏం చేయాలంట? నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విధము ద్వారా, ఎలాగా? సరే చెప్పేవయ్యా, బాగానే ఉంది. నా కళ్ళెదుట నా మనుషుడే సత్యం నుంచి తొలగిపోయాడు, నేను ఆ మనుషుని మరణం నుంచి తప్పించాలని డిసైడ్ అయిపోయా. ఎలాగ? నాకు తెలియట్లా. ఎలాగ తప్పించాలో తెలియట్లా. ఎలాగ తప్పించాలో నాకు తెలియట్లా అనే ఆలోచన నీకున్నప్పుడు ప్రభు దానికి చక్కని సమాధానాన్ని లేఖనాల రూపంలో మనకి ఇస్తున్నాడు. యోహాను సువార్తలో ఒక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త పుల్లరా 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 24వ వచనం, 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు
విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. ఎలాగా రక్షించే బాధ్యత చెప్పేవయ్యా, బాగానే ఉంది, ఎలాగా అనే ఆలోచన నీకు వస్తే ప్రభు లేఖనం చెప్తా ఉంది, పిల్లరా, నా మాట విని నన్ను పంపించిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. యేసయ్యను పంపించింది తండ్రి అయిన దేవుడు. అతని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఏమవుతాడని లేఖనాలు మాట్లాడుతున్నాయంటే నిత్య జీవము గలవాడు. ఇంకా మరణం లేదు. నిత్య జీవం అంటే అర్థం ఏంటండి? నిత్య జీవం అంటే మరణం ఏంటి? లేదు, ఇక మరణం, శరీరానికి మరణం వచ్చేది, మొదటి మరణం అందరికి వచ్చింది. అది లోపల ఆత్మకి మరణం ఉండదు. రెండవ మరణం ఏంటంటే అగ్నిగుండం. దాన్ని మనం తప్పించుకోవాలి. ఇక్కడ దాన్ని తప్పించుకోవాలంట యేసయ్య మాటలు మనము వినాలి. యేసయ్య మాటలు వినలేదనుకో మొదటి మరణం ఎటు తప్పించుకోలేం. అందరికి వచ్చిద్దా లేదండి? ఇక ఆయన మాట ఇవ్వకపోతే రెండో మరణం కూడా వచ్చేసిద్ది మనకి. అగ్నిగుండంలో పడిపోతాం కదా పిల్లరా, అగ్నిగుణంలో పడిపోతాం. కాబట్టి నా మాట విని నన్ను పంపించిన వాని యందు ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. విశ్వాసము కలిగిన వారు ఏమవుతారంటే జీవము కలిగిన వారు అవుతారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి పిల్లరా. వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా ఖండితముగా చెప్పుచున్నాను అంటున్నారు. మరణంలో నుంచి దేవునికి దాటాడు, జీవంలోకి మరణాన్ని దాటేశాడు. ఇంకా మొదటి మరణాన్ని తప్పించుకోలేకపోయినా రెండవ మరణాన్ని తప్పించుకునే గొప్ప కృప ప్రభు మనకి సువార్త ద్వారా, ఆయన మాట నమ్ముట ద్వారా ప్రభు మనకి ఇచ్చాడండి. రెండవ మరణం ఏందయ్యా, ఇన్ని మరణాలు ఉన్నాయా, ఒక మరణం ఇస్తేనే మేము బాధపడుతున్నాం అని అనుకుంటున్నారు. అసలు రెండవ మరణం అనేటటువంటి ఇంకా ఘోరమని చాలా మందికి తెలియట్లేదండి. అగ్నిగుండంలోకి వెళ్ళిపోతే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంట. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంత వేతన ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ వేతన నుంచి తప్పించే కృప బాధ్యత ప్రభు ఎవరి మీద ఇచ్చారు? మన మీదే. ఆ మనుషుని మనం ఏం చేస్తున్నాం? మరణము నుండి జీవములోనికి వెళ్ళేటట్లుగా చేస్తున్నామంట. శాపములో నుంచి ఆశీర్వాదంలోనికి వెళ్ళేటట్లుగా చేస్తున్నాం. అలా చేస్తే పుల్లరా, ఆ జీవములోనికి వచ్చినటువంటి ఆ మనుషుడు ఎప్పటికీ నిన్ను మర్చిపోడండి. ఎప్పటికీ ఆ మనుషుడు నిన్ను మర్చిపోతాడా? పుల్లరా, నిజమైన మనసున్న వాళ్ళు ఎవరు మర్చిపోరు. అయ్యా, నేను అతని వల్లే, అతని సువార్త వల్ల, యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త నాకు చెప్పాడు కాబట్టి నేను రక్షణలోకి వచ్చానని తన జీవితాంతం చెప్పుకుంటాడు. అప్పుడు నీకు సమాజంలో నిన్ను బట్టి ప్రభునామానికి ఏమొచ్చిందంట? ఘనత కలుగుతుంది. నువ్వేం చేయలే, సువార్త ప్రకటించవంతే. ఏదో ఒక విధానాన్ని ఎన్నుకున్నావు. పాటల ద్వారానో లేకపోతే వాక్యం ద్వారానో నీకు తెలిసి నీకు వచ్చి రానటువంటి ఆ మాటల ద్వారానే నీవు పంచుకున్న ఆ సువార్తే ఆ మనుషుని ఏం చేసిందంటే మరణాన్ని దాటేటట్లు చేసింది, మరణము నుండి జీవంలోకి వెళ్ళేటట్లు చేసింది. నీ ద్వారా ఒక మనుషుడికి రక్షణ వచ్చింది. ఆ మనిషి ద్వారా ఎంతమంది రక్షణలోనికి వస్తారో ఒకసారి ఆలోచన చేయండి. చైన్ ప్రాసెస్ అలాగే కొనసాగిపోతా ఉంది. నీ ద్వారా నాటబడినటువంటి ఆ విత్తనము, ఫలింపులోనికి వచ్చినటువంటి ఆ విత్తనము అనేక మందికి ఆశ్రయమిచ్చే వృక్షముగా దేవుడు చేయబోతున్నాడండి. ఆశ్రయం ఇచ్చే గొప్ప వృక్షముగా. దానికి బీజం నాటిని నువ్వే. యేసు మాటలే నీలో హృదయంలో ఉంచబడిన యేసు మాటలే ఆ మరణాన్ని దాటేటట్లుగా చేశాడు. కాబట్టి ఎప్పటికీ వేదన కరము అతనిలో ఉండదు. నిత్య జీవమే, ఆనందమే అతను కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన మాటలు మనం చెప్పాలి. ఎక్కడ కూడా డౌట్ రావచ్చు, ఏ మాటలు చెప్పాలయ్యా అని. ఆయన మాటలే. మరి ఆయన మాటలు ఏంటి?
ఆయన మాటలు ఏంటి అని కనుక చూస్తే మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనాన్ని ఒకసారి చదవండి పిల్లరా. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో ఉన్నటువంటి ఆ మాట కనుక మనం చూస్తే అక్కడ రాయబడింది ఆ మాట, కొన్ని మాటలు రాయి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గై కొనవలనని. దేవునికి స్తోత్రం. ఏం బోధించాలి? సదాకాలము ఉంటానని. అదిగో నేను ఏ ఏ సంగతులను మీకు బోధించానో ఆజ్ఞాపించానో వాటన్నిటిని మీరు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు అవే మాటలు మీరు ఏం చేయాలి? అదే మాటలు ఏం చేయాలంటే పిల్లరా, ఎదుటి వారికి చెప్పాలి, బోధించాలి, చెప్పాలి. ఎక్కడి నుంచో ప్రభు తీసుకొని చెప్పమంటున్నాడా అని చెప్పారు. అలాగా సోర్సెస్ అన్నీ ఎత్తుక్కోండి, సోర్సెస్ అన్నీ ఎత్తుక్కోండి, ఆ సోర్స్లు ఎత్తుక్కోండి అని చెప్తున్నాడు ప్రభు వారు. పలానా బుక్ చదివితే ఏముండిద్దో అని అంటున్నారు ప్రభు వారు. అవన్నీ మన సోర్సెస్ కింద, అంతే ఆధారాల కింద చూసుకుంటాం. ఆయన అది అంటలేదండి. ఏం చెప్పాలి? నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గైకొన్నారు కదా, మీరు పాటించారు కదా, అవే మాటలు యాస్టీస్గా ఏం చేయమన్నారంట? వారికి బోధించండి. దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్పాడు, పరలోక రాజ్యం సమీపించుచున్నది గనక మీరేం పొందాలి? మారు మనస్సు పొందాలి. అదే మాటను పట్టుకున్నారు వాళ్ళు. శిష్యులు అదే మాటను పట్టుకున్నారు. ఏ సంగతులు బోధించానో మీరేం గైకొన్నారో అవే బోధించమంటే శిష్యులు అదే మాట పట్టుకొని గొప్ప ఒక ఉజ్జీవాన్ని ఆదిమ దినాలలో అపోస్తులందరూ కలిసి తీసుకొచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పిన మాటలు ఏమీ చెప్పలా. చూసినటువంటి వాటినే చెప్పారు, విన్న వాటినే చెప్పాడు. మా కళ్ళారా మేము చూసాము, ఆయన మరణాన్ని జయించాడు, 3వ రోజున తిరిగి లేచాడు అని చూచిన వాటినే, విన్న వాటినే ఆ వారు చెప్పుట ద్వారా పులర అనేక మంది ఏమయ్యారంటే ప్రభు వైపునకు తిరిగారంటండి. ప్రభు వైపునకు తిరిగారంట. ఏమీ చెప్పలేదు పిల్లలు. వారు ఏమైతే విన్నారో, ఏమైతే చూశారో ఆ మాటలే చెప్పటాన్ని బట్టి అనేక మంది ప్రభు వైపునకు తిరిగారంట. ఒక్క రోజున ఎంతమంది తిరిగారని గనక ఆలోచన చేస్తే లేఖనాల్లో నుంచి ఒక మాట నేను మీకు చూపిస్తాను పుల్లరా. అపోస్తుల కార్యగ్రంథములు 2వ అధ్యాయము 41వ వచనాన్ని గనక చూస్తే, అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది చేర్చబడ్డారంట పుల్లరా? 3,000 మంది చేర్చబడ్డారంట. రోజు రోజుకి ఆదిమ సంఘం పెరిగిపోయిందండి. 3,000 మంది చేర్చబడ్డం అంటే ఆషామాషి అండి. 3,000 మంది వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొందడం మామూలు విషయమా పుల్లరా? పౌలు గారు ఏమన్నారు? ఏ విధము చేతనైనా వీరు చేసినటువంటి పని ఏంటంటే, ఇదిగో ఈ యేసును దేవుడు లేపారు, మేము దీని సాక్షులమని వారు ఏమైతే విన్నారో, ఏమైతే చూశారో అది చెప్పుట ద్వారా. మత్తయి సువార్త మనం చూసినట్లుగా ఏ ఏ సంగతులను నేను మీకు ఆజ్ఞాపించానో వాటిని మీరు బోధించటము చేయటం ద్వారా మాత్రమే ఇంచుమించుగా 3,000 మంది ఆ దినాన సంఘములో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. 3,000 మంది అండి. ఇదొక చరిత్రలోనే వండర్ఫుల్ అంటాం కదండి మనం. 3,000 మంది చేర్చబడటం అంటే ఏమండి ఎందుకంటే అప్పుడు ఆదిమ సంఘం కూడా భయంలో, ఆ మాట గమనించాలి ముందు మనం. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత అంతా గలిబిలి వెళ్ళిపోయింది. శిష్యులే దాక్కునేటటువంటి పరిస్థితికి వచ్చారు. కానీ శిష్యులు బలాన్ని పొందుకొని, పరిశుద్ధాత్మ ప్రభావాన్ని పొందుకొని వాక్యం చెప్పడానికి ప్రేరేపించబడిన తరువారి ఆ పరిస్థితులన్నీ కూడా గలిబిలిగా ఉన్నప్పుడు 3,000 మంది అంగీకరించారంటే అదొక అద్భుతమైనటువంటి పని అండి. నేను అంటాను కదా, శరీరానికి కలిగినటువంటి అస్వస్థత నుంచి విడుదల పొందే అంతటి కంటే కూడా
3,000 మంది రక్షణ పొందటమే చాలా ఎక్కువ. దేవునికి స్తోత్రం. కదంటారా పిల్లరా? అంటే 3,000 మంది ఎక్కడి నుంచి వచ్చేసారు బయటికి? మరణంలో నుంచి జీవంలోనికి వచ్చేసారు వాళ్ళు. మరణం నుంచి జీవంలోనికి చేర్చబడ్డారు వాళ్ళు, నిత్య జీవంలోనికి. నడిపించిన వారికి ఎంత గొప్ప ఘనత ప్రభు యొద్ద ఉందో ఒకసారి ఆలోచన చేయండి. వాక్యం అందించినటువంటి పేతురు గారు కానీ మిగిలినటువంటి అపోస్తలులందరూ కానీ ఎంత ఘనత ఉందో ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ఇంచుమించుగా 3,000 మంది అద్భుత రీతిలో సంఘములో చేర్చబడి అనుదినము కూడా ఒకే క్రమంలో వారు నడుస్తున్నటువంటి సంఘస్థులుగా వారు ఉన్నారు. మరి మనం ఎంతమందికి బోధిస్తున్నాం? యేసయ్య ఏ పని అయితే మనకి చెప్పాడో, ఏ మాట అయితే చెప్పాడో ఏ మాటలు కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని, అదే సువార్తకు. పెద్దగా మనం ఏమన్నా గ్రంథాలు తిరగేయాలా పిల్లరా? ఏమైనా తిరగేయాలంటారా? ఏం అవసరం లేదే. ఒక చెంప మీద కొట్టిన వారికి రెండో చెంప అది మాదే సువార్త. మీరు పరిశుద్ధులుగా ఉండండి, అదే సువార్త. కాబట్టి మనకి జ్ఞానం లేదు, పాండిత్యం లేదు అని అనుకోవటానికి అవకాశం లేదండి. కాబట్టి ఏ విధము చేతనైనా మనం ఏం చేయాలంట? కొందరినైనా వారిలో రోషాన్ని పుట్టించి రక్షణ వైపునకు వారిని నడిపించాలి. అప్పుడు ఒక ఆత్మ ఏమండి నరకానికి వెళ్లకుండా తప్పించినటువంటి వాడిగా నువ్వు ఆయన గ్రంథంలో లిఖించబడతావు. ఆ సంగతులను ఆయనే నీకు బోధిస్తాడు, ఆయనే నీకు తెలియపరుస్తాడు. ప్రార్థన చేస్తే ఆయనే చెప్తాడు, అయ్యా ఈ రీతిగా నువ్వు మాట్లాడు అని, ఈ రీతిగా నీవు ఇదిగో నీ ఎదుట నిలబడినటువంటి జనులతో మాట్లాడని ఆయనే ఆలోచన చేత నడిపిస్తాడు పిల్లారా. ఆయనే గొప్ప ఆలోచన మనకి ఇస్తాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు శరీరాన్ని, యవన రక్తాన్ని తీసుకోబోతున్నటువంటి మనందరితో ప్రభు మాట్లాడుతున్నారు. ఏ విధము చేతనైనా కొందరినైనా ఏం చేయాలంటే పిల్లరా, రోషాన్ని పుట్టించి రక్షణలోనికి నడిపించాలి. మృతులుగా అపరాధంలో చచ్చిపోయినటువంటి ఉన్నటువంటి వారందరినీ కూడా సజీవులుగా మనము చేయాలి. మరణాన్ని తప్పించేటట్లుగా జీవములోనికి, నిత్య జీవములోనికి వెళ్ళేటట్లుగా ఆయన ఏ మాటలు మాటతో మాట్లాడారో, ఏ మాటను బట్టి నీవు రక్షణలోనికి వచ్చావో అదే మాట నీవు అనేక మందికి ప్రకటించుట ద్వారా, అదే మందికి వినిపించుట ద్వారా వారు కూడా రక్షణలోనికి రావటానికి ఎక్కువ అవకాశం అనేటటువంటిది ఉంది. దీనికోసం గొప్ప గ్రంథాలు తిరగేయాల్సిన అవసరం లేదండి. ప్రభు అడిగితే జ్ఞానము ఖచ్చితంగా ఏం చేసి ఎంత చేసే దీని నుంచే కదా చెప్పాల్సింది. దీని పరిధేమో దాటుతాము మనం, దీని అవుట్ ఆఫ్ ఏమన్నా చెప్తాము మనం, ఏం లేదు. ఏదైనా ఈ పరిదే కదా, అవునా కదా? ప్రామాణికం ఏంటి? ఇదే ప్రామాణిక. కాబట్టి వాటి ప్రకారం నడుద్దామండి. ఇలా నీవు పొందిన ఆనందము, నీ రక్షణ ద్వారా నీకు వచ్చే సంతోషము, నీ కుటుంబము, నీ బిడ్డలు పొందాలని అనిపించట్లేదా పిల్లారా? మీకు ఒక గృహం కట్టుకుంటేనే ఆనందంతో అందరూ నేను సంతోషంగా ఉన్నాను, నాతో పాటు అందరూ సంతోషంగా ఉండాలని అందరినీ ఇన్వైట్ చేసి మంచిగా భోజనాలు పెడతాం మనం. ఎందుకు? నాతో పాటు సంతోషంలో వాళ్ళందరూ పాల్గొనాలని. మరి రక్షణ పొందిన ద్వారా వచ్చిన సంతోషము, ఆనందము ఇతరులకు వద్దా పుల్లారా? నీ రక్త సంబంధులకు వద్దా? అయిన వారికి వద్దా? ఉండాలంటే ఏ విధము చేతనైనా ప్రభు వాక్యము వారికి అందేటట్లుగా చూడాలి. అప్పుడు కొందరినైనా రక్షిస్తాం, మరణం నుంచి నిత్య జీవితంలోనికి నడిపించే గొప్ప కృప ప్రభు మనకిస్తారు. కాబట్టి అట్టి కృప పొందుకోవడానికి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్. మంచిదండి. ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క శరీరమును, యవన రక్తము మనం స్వీకరిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు.